నల్గొండ జిల్లా ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు మరింత చేరువయ్యేలా రాష్ట్ర సర్కార్ పనిచేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆసుపత్రిలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపీ యూనిట్ను పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డితో కలిసి ప్రారంభించారు. లాప్రోస్కోపీ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. మంచి మెడికల్ కాలేజ్ కట్టుకున్నాం. నేను 20 months బ్యాక్ ఎమ్మెల్యే అయినప్పుడు, మినిస్టర్ అయినప్పుడు చూస్తే ఇది ఒక స్కెల్టన్ లాగా ఉన్నది. మీరు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో 5th year చదువుతున్నారు. ఫెసిలిటీస్ చూస్తే నాకు బాధ అనిపించింది, ఏడుపు అనిపించింది. అరే ఫైనల్ ఇయర్లో హౌస్ సర్జరీ స్టార్ట్ అయ్యే ముందు ఏందని చెప్పి డే అండ్ నైట్ ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్ December 7th, 2023 మన గవర్నమెంట్ వస్తే 1 yearలో కంప్లీట్ చేయాలనుకున్నా. కంప్లీట్ చేయించి December 7th 24 రోజు ఇదే సీఎం గారిని ఓపెన్ చేసుకొని ఇదే మీటింగ్ హాల్లో మనం మీతో ఇంటరాక్షన్ కావడం జరిగింది. దాంతోపాటు 40 crores నర్సింగ్ కాలేజ్ కూడా కట్టిస్తున్నాం. ఇంకా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు లాప్రోస్కోపీ యూనిట్ ఎక్కడ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లేవు. దాన్ని కూడా తెప్పించి చిన్న చిన్న సర్జరీస్ ఉంటే ఇక్కడే చేయాలి. పేదవాడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేయించుకోవాలంటే ఇబ్బంది పడుతుంది అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేసి మన గౌరవ రెస్పెక్టెడ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారి ఈరోజు దాన్ని ప్రారంభించుకొని ఇక్కడనే చిన్న సర్జరీస్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అకాడమిక్లో పర్సంటేజ్ పాస్ అవుట్ ఇంపార్టెంట్ కాదు. మనం రీసెర్చ్ లాగా చదివేటప్పుడే ఒక ఆలోచనతో మనం ఏం గోల్ పెట్టుకొని ముందుకు పోతున్నాం, ఏం కావాలని ఆలోచనతో ముందుకు పోవాలి. దాంట్లో మనకు ఏఏజీ నాగేశ్వరరెడ్డి గారు లాంటి వారిని, అలాంటి వ్యక్తి మీరు కాలేకపోయినా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలనే నా రిక్వెస్ట్. మరొకసారి డాక్టర్ సాబ్ గారు నాగేశ్వరరెడ్డి గారు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర పీజీ కంప్లీట్ చేసిన పిల్లలకు మీ దగ్గర ఇంటర్న్షిప్ కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలని, ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి క్వాలిఫైడ్ వాళ్ళకి. Previous Chief Minister Mr. Rajshekhar Reddy came for a checkup. He himself could not come inside because so much rush. People are saying, you wait, they didn't recognize at that time. So he came and told me, Nagesh, what is this? I'm very surprised. You're so busy, why are you planting? I'll give you 10 acres of land in Gachibowli. Can you make the best hospital in the world? I said, sir, I was very close, so I said, sir, you give us the place, I'll build. My specialty is endoscopy, I'll make best in the world, but hospital, I don't know. Very difficult because Mayo Clinic, Cleveland Clinic, billions of dollars they spent to make the best hospital. He said, don't worry, go ahead. So he gave us that land, Dr. Rajshekhar at that time. And then we built this hospital, and we built the hospital not only, of course, I remember my father's word about compassion, care and all. In addition to this, we built this hospital with one whole wing just for research. 30% of our hospital is only research and academics. So no corporate hospital in India has done that. So we have an animal lab, we have 40 PhD students. Not PhDs, doctors, PhD basic scientists working on genetics, stem cells. So we put cutting edge research in that. Because of all this, hospital became very prominent all over the world. And 3 years back and all these years, the Newsweek magazine in US ranks our hospital. It gave us the rank of the best hospital in the world. So at that time, I remember Dr. Rajshekhar Reddy. He was very prophetic. He told me, make the best hospital. I thought he was joking, but it became true. What he said became true. So this was the story. But for the students, I am telling you this story because our growth was, of course, we worked hard, but also we had a lot of opportunities. Small help here, small help there. The CM of the state, Hanumanth Reddy Garu, and then so many other small helps. And because SP also is here, he played a big part. Because he's here, I'm not telling all the things. So all help came to us and we grabbed help. So you'll also get opportunities. You'll get help. After you finish your MBBS or MD or whatever it is, again, doctors are not good communicators because they're not taught how to communicate. How to communicate with patients, how to communicate with the public, how to communicate with the press, how to communicate with every part of communication for doctors is very important. Kindly learn that. If the college, in fact, I'll suggest to the principal here that have some lessons on communication, just for 3 or 4 days, how to do communication, very important.